ఐడిటీవీ మన ఉనికి మన వాణి. ఈరోజు ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా సైబరాబాద్ కమిషనరేట్లో బాల్నార్ జోన్లో ఉన్నటువంటి జీడిమెట్ల పిఎస్లో గాజు రామారం చౌరస్తాలో జీడిమెట్ల పిఎస్ ఆధ్వర్యంలో నేను ఎస్ఐ ప్రేమ్ సాగర్ మరియు నా తోటి టీం సభ్యులం అందరం కలిపి ఈరోజు మాక్ డ్రిల్ నిర్వహించడం జరిగింది. అందులో భాగంగా ప్రస్తుతం ఉన్నటువంటి ఇండియా మరియు భారతదేశం మధ్య, ఇండియా మరియు పాకిస్తాన్ మధ్య ఉన్నటువంటి ఈ యుద్ధ వాతావరణాన్ని దృష్టిలో పెట్టుకొని ఒకవేళ ఏదైనా ఒక ఉపద్రవం వచ్చినప్పుడు లేదంటే ఏదైనా ఎమర్జెన్సీ వచ్చినప్పుడు ప్రజలు ఏ రకంగా రియాక్ట్ కావాలి మరియు పోలీసు వాళ్ళ పాత్ర ఏంది, అందులో భాగంగా ప్రజల యొక్క ఆస్తి నష్టము లేదా ప్రాణ నష్టం తగ్గించడానికి వాళ్ళకి ఏ రకమైనటువంటి చర్యలు తీసుకోవాలని దాన్ని ఉద్దేశించి ఈరోజు గాజుల రామారం చౌరస్తాలో కొంతమందితో మాక్ డ్రిల్ నిర్వహించడం జరిగింది. అందులో భాగంగా ఏదైనా ఇలాంటి ఎమర్జెన్సీ వచ్చినప్పుడు ప్రతి ఒక్క పౌరుడు కూడా తక్షణం చేయాల్సింది ఏంటంటే మన పోలీస్ సైరన్స్ కానీ, మిలిటరీ సైరన్స్ కానీ, అంబులెన్స్ సైరన్స్ కానీ అలాంటిది ఏదైనా ఒక సైరన్ విన్నప్పుడు ఏదైనా ప్రమాదం వచ్చిందని భావించి తక్షణమే వాళ్ళు ఉన్నటువంటి స్థలంలోంచి సురక్షిత ప్రాంతానికి వెళ్ళాలి. సురక్షిత ప్రాంతం అంటే ఏదైనా ఒక క్లోజ్డ్ స్పేస్, ఒక బిల్డింగ్ లోపల అయి ఉండొచ్చు, లేదంటే ఒక షెడ్ కింద అయి ఉండొచ్చు. ఓపెన్ స్పేస్ కాకుండా క్లోజ్డ్ స్పేస్లో ఉండి వారితో తనను తాను కాపాడుకోవాలి. అలా కాకుండా ఓపెన్ ప్లేస్లోనే ఉన్నట్టయితే చుట్టూ ఏదైనా క్లోజ్డ్ ప్లేస్ లేనప్పుడు వాళ్ళ తల క్రిందులుగా, బాడీ క్రిందులుగా వేసి భూమి మీద పడుకున్నట్టయితే అక్కడ జరిగేటువంటి నష్టాన్ని కూడా తగ్గించవచ్చు. అంతేకాకుండా ప్రభుత్వం వారికి సంబంధించినటువంటి ఎలాంటి ఇన్ఫర్మేషన్ అయినా సరే మనం వింటూ ఉండాలి, రేడియోల ద్వారా, టీవీల ద్వారా, సోషల్ మీడియా ద్వారా. అందులోనే భాగంగా ఆ సమాచారం కూడా వాస్తవమా అవాస్తవమా తెలుసుకోవాలి. ఎలాంటి వదంతులకు, ఎలాంటి అపోహలకు పోకుండా చూస్తూ ఉండాలి. రెండోది, మనం రోడ్డు మీద ఉన్నప్పుడు లేదంటే ఎక్కడైనా ఉన్నప్పుడు మెయిన్ రోడ్లను బ్లాక్ చేయకుండా, ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు ఆ రోడ్లను బ్లాక్ చేయకుండా ఉంటే మిలిటరీ వారు రావడానికైనా, అంబులెన్స్ రావడానికైనా సరే, పోలీస్ వారు రావడానికైనా, ఫైర్ సిబ్బంది వారు రావడానికైనా సరే ఆ రోడ్లను ఓపెన్గా ఉంచేటువంటి ప్రయత్నం చేయాలి. రెండోది, ఇలా ఏదో జరిగిపోతుంది, ఏదో సమస్య వస్తుంది, మొత్తం దాడి జరిగిపోతుంది అంటే ఇలాంటి అపోహలు వినకుండా మనం చాలా ఎదుర్కోవడానికి అన్ని రకాలుగా సిద్ధంగా ఉన్నాం. లేనిపోని వదంతులకైతే వెళ్ళకండి. మీలో మేము ఆత్మస్థైర్యాన్ని నింపడానికి ఇలాంటి మాక్ డ్రిల్స్ చేస్తూ ఉన్నాం. సో కాబట్టి పౌరులందరూ సురక్షితంగా ఉండాలని కోరుకుంటున్నాం. సార్, ఇప్పుడు ఈ మాక్ డ్రిల్ ఇప్పుడు నిర్వహించారు కదా, ఎంతమంది బిజీగా తిరుగుతున్నారు అందరూ. సో ఇప్పుడు మీరు ఇక్కడ మాక్ డ్రిల్ చేస్తే ఈ చుట్టుపక్కల వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది. సో అందరికీ తెలియాలంటే రోజు ఇంత టైం అని తీసుకుని చేయవలసి వస్తుంది. సో మీరు టైం పీరియడ్ రోజు తీసుకుని చేస్తారా, లేకపోతే వారానికి ఒకసారి చేస్తారా, ఎలా అనేది ఒకసారి చెప్తారా? ప్రస్తుతం ఉన్న పరిస్థితుల దృష్ట్యా ఈ రోజు అయితే ప్రభుత్వానికి ఆదేశాలకు అనుగుణంగా సైబరాబాద్ కమిషనరేట్లో ప్రతి పోలీస్ స్టేషన్లలో ఇంపార్టెంట్ జంక్షన్లో 4 గంటల నుంచి 4 గంటల 30 నిమిషాల వరకు అయితే చేశాము. ఒకవేళ పరిస్థితులు ఇంకా ఏదైనా చేయి జారిపోయినట్టు కనిపిస్తే, ప్రజలకు ఇంకా అవసరం ఉందనుకుంటే ఇలాంటి డ్రిల్స్ రేడియో రూపంలో, ఫోన్ల రూపంలో, లేదంటే టీవీల రూపంలో, లేదా మా ద్వారా మాక్ డ్రిల్ పద్ధతిలో ఇంకా తరచూ పొద్దున, మధ్యాహ్నం, సాయంత్రం కూడా అవసరాలకు అనుగుణంగా చేస్తాం. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఇలాంటి మాక్ డ్రిల్స్ మరిన్ని నిర్వహించి జనాల్లో అవగాహన బాగా పెంచి వాళ్ళ సేఫ్టీని కూడా పెంచాలని కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్.